కోడలిగా మా ఇంట్లో అడుగుపెట్టి నాకు చాకిరీ చేస్తామనుకున్నాను శ్రీవల్లి. ఇక్కడ మీ చెల్లెలి గది సర్దుతున్నావా? బా, పాయసం కోసం ఎదురు చూస్తుంటే చేతిలో బిర్యానీ పొట్లం పడ్డట్టు కరెక్ట్ టైంలో పవర్ పోయింది. అయ్యో, కరెంట్ ఎప్పుడు పోయిందేంటి? లాంతర్ కూడా ఎక్కడ పెట్టానో ఏంటో. రామరామ, అంత మాట అన్నవేంటమ్మా? ఇప్పటికే ఆలస్యం అయిపోతాను. ఆ రాముడి మీద భారమేసి మా అన్నయ్యని అడగండి. గంగాధరం గారు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. అటు ఇటుగా ఉన్న దేవగారే మారిపోయారంటే ఇంతగా ఆదరిస్తున్నారు. నేను మొదటి నుంచి మీతో మంచివాడిగానే ఉన్నాను. నన్ను నమ్మరేంటండి? మీకు దండం పెడతానండి, నన్ను మీ కుటుంబంలో ఒకటిగా చేర్చుకోండి. శ్రీవల్లి గారు నాకిచ్చి పెళ్లి చేయండి. శ్రీవల్లికి ఇష్టం ఉంది కాబట్టి ఒప్పుకోవచ్చు కదా బావా? అది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెంకటపతిరాజు. నువ్వు వీళ్ళ మనస్సు కరిగించేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా అది జరగదు, జరగనివ్వను. శ్రీవల్లి గారు కూడా వద్దని చెప్పలేకపోతున్నారు. మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే తనకి ఈ పెళ్లి ఇష్టమనే కదా అర్థం. అది కాదు వెంకటపతి రాజు గారు. మీరాగండి శ్రీవల్లి గారు. మీరెలాగో మనసులో మాట చెప్పరు, కనీసం నన్నైనా మాట్లాడినివ్వండి. గంగాధరం గారు, ఈ రోజు ఎలాగైనా మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వాలి. ప్లీజ్ గంగాధరం గారు. గంగాధరం గారు, ఏం చేస్తున్నారండి? కాళ్ళు వదలండి, లేవండి. నేను లేవనండి. మీరు మా పెళ్లికి ఒప్పుకునేంత వరకు నేను పైకి లేవనండి. లేవను. తప్పు ఉంటే నన్ను క్షమించండి, కానీ మీ చెల్లెల్ని నాకే ఇచ్చి పెళ్లి చేయండి. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానండి. కావాలంటే ఇల్లరికం వచ్చేస్తానండి. పెళ్ళైన తర్వాత తను ఎలా అంటే అలా. తన సంతోషమే నాకు ముఖ్యం. మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్లీజ్ అండి, ఒప్పుకోండి. ఎప్పుడైనా ఒప్పుకోవచ్చు కదా అన్నయ్య. అంతలా అడుగుతున్నాడు, కనీసం వాళ్ళ గురించైనా ఆలోచించొచ్చు కదా అన్నయ్య. తొందర ఎందుకు వెంకటపతిరాజు గారు? గంగబాబు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాడు కదా. ఎన్ని రోజులైనా టైం తీసుకోండి, కానీ పెళ్లి చేస్తానని మాటిస్తే చాలు. గంగేంటి సైలెంట్గా ఉన్నాడు? కొంప తీసి కరిగిపోయాడా? అమ్మ శ్రీవల్లి, అన్నయ్యకి నచ్చాడనో, పెళ్లికి తొందర ఉందనో, పెళ్లి దానంతటదే అయిపోతుందనో మనసులో అనుకుంటూ ఉండొద్దమ్మా. నిజంగా నీకు వెంకటపతి రాజుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? బావా, నేను కూడా సేమ్ ఇలాగే అడిగాను. అప్పుడు ఏం చెప్పింది? ఇష్టమే అని చెప్పింది. ఇప్పుడు కూడా అదే చెప్పమను, పెళ్లి చేసేస్తాను. చెప్పమ్మా. ఆయన అంటే నాకు ఇష్టమే అన్నయ్య, కానీ నా పెళ్లి మాత్రం నీ ఇష్ట ప్రకారమే జరగాలి. నువ్వు ఎలా అంటే అలాగే, నువ్వు ఎప్పుడంటే అప్పుడే.
అయితే నేను ఇంటికి రాగానే పలకరించడానికి నువ్వు ఉండవన్నమాట. తను ఉండకపోతే ఏంటి బావా, జీవితాంతం నేనుంటాను కదా. నీ చెల్లెళ్ళందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరమే ఎంచక్కా హాయిగా ఉండొచ్చు. పదండి, ఈ విషయం వెంకటపతి రాజు గారికి చెప్దాం. పదండి. గంగాధరం గారు, నా గురించి ఏ నిర్ణయం తీసుకున్నారండి? మీరు కాదంటే మాత్రం భరించలేనండి. చచ్చిపోతాను. చచ్చిపోండి. రెండు రోజుల్లో మీ ఇద్దరి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం.